ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఉబ్బస వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబీకులు ఇచ్చే చేప ప్రసాదాన్ని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ రోజు రేపు పంపిణీ చేయనున్నారు. చేప మందు పంపిణీ కార్యక్రమం ఇవాళ రేపు జరుగుతుంది. ఈ చేప మందు ప్రసాదం కోసం కేవలం హైదరాబాద్ నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి వచ్చారు. బత్తిని కుటుంబీకులు పంపిణీ చేస్తున్న చేప మందు అస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు లాంటి శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారికి చాలా మంచిదని ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నమ్మకంతో వస్తూ ఉంటారు. ఈసారి కూడా చేప మందు ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. చేప మందు కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎస్ ఇదే అంశం పైన అక్కడ మా ప్రతినిధి రజిత అందుబాటులో ఉన్నారు. రజిత, అంటే ఈసారి చేప పిల్లల్ని ఎన్ని తీసుకొచ్చారు, సో ఎంత మందికి పంచే అవకాశం ఉంటుంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? స్వప్నిక, మృగశిర కార్తె సందర్భంగా ప్రతి ఏడాది కూడా చేప మందు ప్రసాద పంపిణీ కార్యక్రమం అనేది ఉంటుంది. ఈసారి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ చేప మందు ప్రసాద పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లను అయితే చేశారు. మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాము. చేప మందు ప్రసాదాన్ని తీసుకోవడానికి అయితే వేలాది సంఖ్యలో ఇక్కడికి అశేష జనసందోహం అయితే తరలి వచ్చింది. చేప మందు ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులు తగ్గడం, దగ్గు వంటి ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా తగ్గుతాయనే నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది వచ్చి ఈ చేప మందును తీసుకుంటా ఉంటారు. ఈసారి వస్తున్నటువంటి క్రౌడ్ ను దృష్టిలో ఉంచుకొని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అన్ని ఏర్పాట్లను చేశారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుండి 1,50,000 చేప పిల్లలను అయితే అందుబాటులో ఉంచారు. 24 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు ఉదయం 8:45కు అయితే చేప మందు ప్రసాద పంపిణీ కార్యక్రమం మొదలైంది. 24 గంటల పాటు అంటే రేపు ఉదయం వరకు కూడా ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అయితే చేప మందు ప్రసాద కార్యక్రమం జరుగుతుంది. దీని తర్వాత రజిత, ఇప్పుడు ఈ రోజు రేపే పంపిణీ జరుగుతుంది కాబట్టి సో హైదరాబాద్ నుంచే కాకుండా వేరే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, మరి ఎలా ఏర్పాట్లు ఎలా చేస్తారు? స్వప్నిక, మన దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల నుండి కూడా చాలా మంది వచ్చి చేప మంది ప్రసాదాన్ని తీసుకుంటా ఉంటారు. అందుకు అనుగుణంగానే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అన్ని ఏర్పాట్లను చేశారు. వస్తున్నటువంటి జనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి ఉచిత భోజన సదుపాయం, ఉచిత త్రాగునీటి సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. వారు ఉండేందుకు కూడా భారీగా షెడ్స్, బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఏర్పాట్లు ఉన్నాయి. భారీ పోలీసు బందోబస్తు నడుమ అయితే ఈ చేప మందు పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ చేప మందు ప్రసాదాన్ని తీసుకుంటారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఏర్పాట్లు ఉన్నాయి. మనం చూసుకుంటే ఈ చేప మందు అనేది గత 170 సంవత్సరాలుగా అయితే ఈ ప్రసాద పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది. అయితే దాదాపు 2 దశాబ్దాలకు పైగానే ఇక్కడ అంటే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అయితే ఈ చేప మందు ప్రసాదాన్ని పంపిణీని నిర్వహిస్తున్నారు. దీనికి అనుగుణంగానే అన్ని ఏర్పాట్లను అయితే చేశారు. అయితే ఈసారి కొంత కరోనా భయం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే చేప మందు ప్రసాద పంపిణీ అనేది జరుగుతుందని మనకు నిర్వాహకులు చెప్తా ఉన్నారు. విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఆ క్రౌడ్ మనం చూసుకున్నట్లయితే మొత్తం
ఇక్కడ ఉన్నటువంటి అన్ని షెడ్ల నిండా కూడా జన సందోహం అయితే కనిపిస్తా ఉంది. ఈ వస్తున్నటువంటి క్రౌడ్ ని దృష్టిలో ఉంచుకొని కూడా ఎక్కడికక్కడ వివిధ ఆర్గనైజేషన్లకు సంబంధించినటువంటి వాలంటీర్లు అందరూ కూడా ఇక్కడ ఉండి వారికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ కూడా ఈ చేప మందు పంపిణీ అనేది ఇస్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి తదితరులు కూడా హాజరయ్యి వారు కూడా చేప మందును తీసుకున్నారు. ఈ చేప మందును తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి అయితే ప్రజలు తరలి వస్తున్నారు. అయితే 24 గంటలు ఇక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత ఎవరికైనా చేప మందు అందకపోతే వారి కోసం బత్తిని ఫ్యామిలీ ఇంటి దగ్గర దూద్ బౌలిలో ఏదైతే బత్తిని ఇల్లు ఉందో ఆ ఇంటి దగ్గర కూడా ప్రసాద పంపిణీ మరో 2-3 రోజుల వరకు కూడా జరగనుంది. మొత్తంగా ఇక్కడ అయితే వస్తున్నటువంటి భక్తులకు జనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రసాదం అందరూ కూడా సజావుగా తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పోలీసు బందోబస్తు నడుమ అయితే ఈ ప్రసాద పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది. స్వప్నిక. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.